ఓకే అండి, మరి వంకాయతో ఒక వెరైటీ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సో శారద గారు రెడీయా? మీరు రెడీ. మీరేం ఆలోచించారు వంకాయతో? వంకాయ బోండా. వంకాయ బోండా, సో స్నాక్ అన్నమాట, స్నాక్ ఐటమ్ లాగా, ఈవినింగ్ స్నాక్స్. ఓ నైస్ నైస్. ఓకే, మరి వంకాయ బోండా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వంకాయ బోండా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, శనగపిండి 1 కప్పు, నువ్వులు 1 టీ స్పూన్, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, వంట సోడా చిటికెడు, వాము 1 టీ స్పూన్, అల్లం చిన్న ముక్క, చింతపండు తగినంత, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి వంకాయ బోండాకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో శారద గారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి మనం? ఫస్ట్ వంకాయల్ని కాస్త హాట్ వాటర్ లో ఉడికించుకోవాలి. వంకాయలు ఉడికించాలా? ఉడికించుకోవాలి. సో జనరల్ గా వంకాయలను ఆయిల్ అట్లా ఫ్రై చేస్తుంటారు కదా, అట్లా కాకుండా మీరు ఉడికిస్తున్నారా? ఉడికిస్తాను. ఓకే, సో ఇది ఒక వెరైటీ అన్నమాట. సాఫ్ట్ గా ఉంటుంది లోపల. ఓహో, ఘాటు పెట్టి వంకాయకి 4 సైడ్స్ ఇలా ఘాటు పెట్టుకోవాలన్నమాట. త్వరగా మెత్తబడుతుంది వాటర్ లో. ఓకే, సో మన నలుగురికి 4 బోండాలు అన్నమాట. రాజుగారు కూడా వస్తారు కదా. ఓకే, ఇందులో కాస్త ఉప్పు, ఓకే, కొంచెం పసుపు వేసి ఉడికించుకోవాలి. ఓకే. ఓ, సో అయితే ఇప్పుడు ఇది మూత పెట్టేయాలి. అంటే ఇది మనము ఇట్లాగే ఉడికించుకోవాలా? కుక్కర్లో ఏమైనా పెట్టొచ్చా? కుక్కర్లో అయితే మరి స్మాష్ అయిపోతుంది, సో కాబట్టి బోండా చేయడానికి రాదు. ఇందులో కూడా మనము కాస్త ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. సో ఇక్కడైతే మన మధ్య మధ్యలో చూసుకోవడానికి వీలు ఉంటుంది కాబట్టి అలా అన్నమాట. ఇదేంటి, ఏదన్నా పౌడర్ రెడీ చేసుకోవాలా? దీని స్టఫింగ్ అన్నమాట. అయితే అందులో కాస్త చింతపండు, నువ్వులు, కారం, ఉప్పు, పసుపు, కొత్తిమీర, చిన్న అల్లం ముక్క యాడ్ చేసి పేస్ట్ చేశాను. ఓకే, సో ఇది ఈ పౌడర్ స్టఫింగ్ కోసం అన్నమాట. ఓ, సో వంకాయల మధ్యలో స్టఫింగ్. అది ఉడికిన తర్వాత ఇవి అందులో పెట్టుకోవాలి. దీంట్లో కొద్దిగా 1 స్పూన్ శనగపిండి వేసి మిక్స్ చేసేసి స్టఫింగ్ చేయాలి. దీంట్లో వేయాలా? కలుపుతారా మరి? కలిపేస్తాను. ఓకే, కొద్దిగా శనగపిండి వేసుకోవడం వల్ల స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుంది, స్టిక్ అయిపోతుంది. ఓకే, వాటర్ కావాలా దీంట్లో? సరే, ఎలా ఉందో చూద్దామా? అటు ఇటు తిప్పుకుంటూ 2 సైడ్స్ కొంచెం ఉడికాయలేదు. అదే మొత్తం మునిగేలాగా పోసేసుకుంటే మనకి చక్కగా ఈవెన్ గా ఇదైపోతుంది. ఓకే, మునగపోతే అటు ఇటు తిప్పుకుంటే బెటర్. కాస్త 2 సైడ్స్ ఉడికితే సరిపోతుంది. అవ్వాలేమో కదా ఇవి? ఇంకా అవ్వాలి. కాస్త మూత పెట్టాను. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం. ఓకే, ఆ పౌడర్ చేసేటప్పుడు అందులో శనగపిండి వేసి తిప్పేస్తే అట్లా కాదా? అంటే ఇది స్టాక్ ఉండదు కదండి, శనగపిండి పేస్ట్ స్టాక్ ఉండదు అనేసి. అంటే ఆ కింద పౌడర్ చేసి నిల్వ పెట్టేసుకొని కావాల్సినప్పుడు శనగపిండి కలుపుకొని స్టఫింగ్ చేసుకోవడమే. స్టఫింగ్ కోసం పేస్ట్ రెడీ అయిపోయింది. ఓకే, సో చూద్దాం. చూద్దాం. సో అయితే ఇక్కడ ఆయిల్ కూడా హీట్ పెట్టుకుందాము. హీట్ అవుతూ ఉంటుంది. సో ఉడికిందా? ఇంకొంచెం ఉడికింది, ఇంకొక 2 మినిట్స్. ఈలోగా బ్యాటర్ రెడీ చేసుకుందామా? ఓకే. ముందుగా బౌల్ తీసుకొని అందులో శనగపిండి, ఓకే, కొద్దిగా రైస్ పౌడర్, బియ్యపిండి. ఇప్పుడు పకోడీ లాంటి వాటికైతే బియ్యపిండి కరకరలాడుతూ ఉంటుందని వేస్తారు. దీనికి కూడా వేస్తే కొంచెం పైన చూడడానికి కొద్దిగా వాము. పైన చూడడానికి ఏమిటి అంటే క్రిస్పీగా కనిపిస్తుంది, క్రిస్పీగా రావడానికి. ఓకే ఓకే, కాస్త వాము, కొద్దిగా పసుపు. ఓకే, ఈ బోండా ఎక్కడ నేర్చుకున్నారండి మీరు? రెగ్యులర్ గా ఇంట్లో చేస్తూ అంటే అదే మా అత్తమ్మ నుంచి, అటువైపు నుంచి, అక్కడ నుంచి వచ్చిందా? ఓకే, కొద్దిగా సాల్ట్. ఓకే, సో ఇది కొంచెం మనము బజ్జీ పిండి లాగా కలుపుకోవడమే. మీరు ఏమైనా వర్క్ చేస్తుంటారా అండి శారదా గారు? హోమ్ మేకరే అయినా సరే, మా ఆయన బిజినెస్ అన్నమాట. అప్పుడప్పుడు ఆఫీస్కి వెళ్ళి వర్క్ చెక్ చేసుకుంటుంటాను. సో ఆయన హెల్ప్ చేస్తుంటారు అన్నమాట. వెరీ గుడ్. ఇప్పుడు ఇది కలుపుకుందాం. సో ఇలాంటి స్నాక్స్ అన్ని చేస్తే ఇంట్రెస్ట్ గా తింటారా ఇంట్లో పిల్లలు? మా మామయ్యకి చాలా ఇష్టం. మీ మామయ్యకి చాలా ఇష్టమా? సో మీ పిల్లలు ఎంతమంది? ఇద్దరు. ఏం చదువుతున్నారు? ఫస్ట్ బాబేమో 4th స్టాండర్డ్, సెకండ్ బాబు జస్ట్ ఇప్పుడు యూకేజీ. పేర్లు పెద్ద బాబు పేరు కౌశల్ సాయినాథ్ రెడ్డి, రెండో బాబు పేరు సాయికేతన్ రెడ్డి. ఓ నైస్ నైస్. మీ వారి పేరేంటి? చంద్రశేఖర్ రెడ్డి. ఇంకా మా పాప కూడా ఉంటుంది,
మా సిస్టర్ ఇలా డాటర్ తోడుకోళ్ళ వాళ్ళ పాప మాతోనే ఉంటుంది అనమాట. ఆడబిడ్డ కూతురు, చాలా క్లోజ్డ్ అనమాట. అనూష, కౌశల్, కేతన్, మా వారికి అందరికి హాయ్ చెప్పండి. అనూష, కౌశల్, కేతన్, మీ వారికి చంద్రశేఖర్ గారికి. ఓకే, సో అందరికి కూడా హాయ్. అలాగే మా అత్తమ్మకి మా మావయ్యకి. సో అంతా జాయింట్ ఫ్యామిలీ అండి మీది? జాయింట్ ఫ్యామిలీ. వెరీ గుడ్. సో మీ అత్తమ్మకి మీ మావయ్యకి కూడా నమస్తే. ఓకే, థ్యాంక్ యూ. కొంచెం లేత వంకాయలు తీసుకుంటే వీటికి బాగుంటుంది, త్వరగా ఉడికిపోతాయి. అండ్ కొంచెం సైజ్ కూడా ఇట్లా మీడియం సైజ్ ఉంటే బెటర్. లేదంటే పెద్ద పెద్ద వంకాయలు చేస్తే తినడానికి బోండానే పెద్దగా అయిపోతుంది, వీటితోనే పెద్దగా అవుతాయి. నైస్. సో కొంచెం చల్లారితే ఇది చల్లారిన తర్వాత స్టఫ్ చేయాలి. ఓకే, అంతవరకు మనం ఈ పిండి రెడీ చేసుకుందాం. సో ఇది సరిపోద్ది, ఇంకొంచెం నీళ్ళు పడుతుంది? సరిపోతుంది. ఓకే, సో స్టఫ్ చేయొచ్చా ఇంక వీటిలో రెడీ చేసుకున్న పేస్ట్ ని స్టఫింగ్ చేసుకున్నాం. ఓకే, స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా వేడైపోయింది, ఇప్పుడు వేసుకుందాం. బోండా వేయడమే, ఇంకా బజ్జీల మాదిరిగా వేసుకోవడం. ఓకే, సో ఆల్రెడీ అది ఉడికించిందే కాబట్టి మనకి పెద్ద లోపల ఉడకదనే ప్రాబ్లం ఏమి ఉండదు. సో అంటే వంకాయని బట్టి కూడా మనం కొంచెం డైరెక్ట్ గా వేస్తే కొన్నిసార్లు పచ్చిగా ఉండిపోయే ఛాన్సెస్. అదే, అందు గురించి మనం వాటర్ లో ఒక 15 minutes ఉడికించామండి. ఓకే ఓకే. సో ఇది కొంచెం మనకి ఫ్రై అయితే రెడీ కదా, తిప్పండి 2 sides. ఓకే, సో మంచి రంగు వస్తే తీసేసుకోవచ్చు. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేయడం. ఓకేనా, సో అయిపోయింది. తీసేద్దామా? తీసేద్దాం. ఇవేవో చిన్న మిరపకాయలు తీసుకున్న బజ్జీల్లో ఉన్నాయి, అంటే కాకపోతే సైజ్ కొంచెం పెద్దగా ఉంది, కానీ తొడవలు చూస్తే అలాగే అనిపిస్తుంది. అలాగే అనిపిస్తుంది, అంటే చిన్న వంకాయలు తీసుకున్నాం కదా, తినడానికి రుచికరంగా కాస్త ఇబ్బంది పడకుండా తినొచ్చు. ఎస్. సో వంకాయ బోండా రెడీ. ఓకే, టమాటా కచప్తో తింటే ఇంకా రుచి బాగుంటుంది. ఓకే అండి, మరి వంకాయ బోండా కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వంకాయ బోండా తయారు చేసే విధానం: ముందుగా వంకాయలను 4 చీలికలుగా కట్ చేసి నీళ్లలో వేసి ఉప్పు, పసుపు వేసి ఉడకనివ్వాలి. చింతపండు, నువ్వులు, కారం, ఉప్పు, పసుపు, కొత్తిమీర, అల్లం వేసి పొడి సిద్ధం చేసుకోవాలి. దీనిలో శనగపిండి కూడా వేసి తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక బౌల్లో శనగపిండి, బియ్యపిండి, వాము, పసుపు, కారం, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న స్టఫింగ్ మిశ్రమాన్ని వంకాయల్లో కూరుకొని శనగపిండి మిశ్రమంలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, వంకాయ బోండా రెడీ.